జాగృతి అధ్యక్షురాలు కవిత ఈరోజు ఆస్క్ కవిత #ఆస్క్ కవిత పేరుతో పెద్ద ఎత్తున తనకి ట్విట్టర్లో ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్తానని చెప్పి ఒక సోషల్ మీడియా వేదికగా తను రియాక్షన్స్ ఇవ్వడం ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చింది కవిత. ఎక్స్లో ఆస్క్ కవిత పేరుతో తన క్వశ్చన్ అడిగారు. 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని తన సమాధానం ఇచ్చారు. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, మీరు కంటెస్ట్ చేస్తారా, ఇలా ఉండబోతున్నా అడిగితే తను చెప్పిన సమాధానం 2028లో ఎస్, కెన్ వి ఎక్స్పెక్ట్ యూ కంటెస్టింగ్ ఎలక్షన్స్ 2029. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి తను ఇచ్చిన సమాధానం ఎస్, నేను పోటీ చేస్తాను, 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్న మాట ఒకటి. ఇక రెండో మాట, త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుంది అంటూ కూడా ఓ నెటిజన్ వేసిన క్వశ్చన్కి కవిత సమాధానం చెప్పారు. ఒకటి, కెన్ వి ఎక్స్పెక్ట్, తర్వాత మేడం యువర్ గుడ్ ఒరేటర్, however do you will think there is a next party అని చెప్పే క్వశ్చన్. సో వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ న్యూ పార్టీ అంటే వాట్ షుడ్ ఇట్ బి, ఏం పెడితే బాగుంటుందో కూడా సజెస్ట్ చేయండి అని చెప్పి తనే కామెంట్ చెప్పారు. తర్వాత ప్రతి గ్రామంలో కూడా జాగృతి కమిటీలను ఏర్పాటు చేస్తానని చెప్పి కవిత అన్నారు. ఇక మెంబర్షిప్ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తామని చెప్పి కవిత ఈ నెటిజన్స్ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు. సామాజిక తెలంగాణే నా లక్ష్యం, ఇది గతంలో కూడా తను మాట్లాడుకొచ్చిన మాట. తను అమెరికా టూర్లో అక్కడికి వెళ్ళి తన కొడుకుకు సంబంధించి ఎడ్యుకేషన్ కోసం అక్కడ డ్రాప్ చేసి తిరిగి వచ్చేసరికల్లా ఒక లేఖ లీక్ అవుతుంది. అది కేసీఆర్కి స్వయంగా కూతురుగా కవిత రాసిన లేఖ. సో ఆ లేఖ లీక్ అవడంతో వచ్చి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తను ఒక గ్రాండ్ వెల్కమ్తో జాగృతి నేతలతో రిసీవ్ చేసుకుంటారు. దానిపైన సామాజిక తెలంగాణ రాసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే సామాజిక తెలంగాణ అంటోంది. 10 ఏళ్ల పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అన్న కేటీఆర్ ఏమో మంత్రి, ఇంకా ఇతరత్ర వాళ్ళ సహచరులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆ పార్టీకి సంబంధించిన వారే. సామాజిక తెలంగాణ రాలేదు అని ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కవితకు తెలిసిందనే రకంగా కూడా నెటిజన్స్ మొత్తం కూడా కామెంట్ చేస్తున్నారు. తన పైన విమర్శనాస్త్రాలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి. సో త్వరలోనే ఫ్యూచర్ సిటీ బాధిత రైతులను కూడా కలుస్తానని చెప్పి కవిత అన్నారు. సో ఇదే ఆస్క్ కవిత దాంట్లో కూడా చాలామంది క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు. సో ఆ క్వశ్చన్స్లో డెఫినెట్గా ఆ కామెంట్స్, ఆ క్వశ్చన్స్ అన్నీ చూస్తూ ఉంటే, ఆన్సర్స్ చూస్తూ ఉంటే డైరెక్ట్గా తను చాలా సెలెక్టివ్గా ఆన్సర్ చేసినట్టుగా ఉంది. చాలా సెలెక్టివ్గా. ఎంతలా అంటే తనకు ఏ విషయాలపై అయితే కన్వే చేయాలో ఆ విషయాలపైనే కన్వే చేసి, లేదు ఇంకా డిస్కషన్ పొలిటిక్సైజ్ చేసి మాట్లాడాలనుకుంటే తనకు ఆల్రెడీ ఏ క్వశ్చన్ అడగాలో తనే అడిగించుకొని తమ కార్యకర్తలతోనో నాయకులతోనో వాటికే సమాధానాలు చెప్పిందా అన్న చందంగా కొన్ని సెలెక్టివ్ క్వశ్చన్స్కి నేను కూడా నిజంగానే ఏం చెప్తారో అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగాను. నేను కూడా ట్విట్టర్లో తనని మెన్షన్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగాను. సో నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కనుక మళ్ళీ రూలింగ్లోకి వస్తే, తనకి ఇప్పుడు పార్టీ లేదు కాబట్టి, తన గతంలో పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, సో తనని సస్పెండ్ చేస్తారు, తనకు ఇప్పుడు ఒంటరిగా పార్టీ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కనుక రూలింగ్లోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు? సమాధానం దొరకలేదు నాకైతే. మరి నేను చేసిన క్వశ్చన్స్కి బహుశా ఈ వీడియో కనుక జాగృతి అధ్యక్షురాలు కవిత కనుక చూస్తే ఇప్పటికైనా సమాధానం దొరుకుతుందో చూద్దాం. ఇంకో క్వశ్చన్ కూడా చేశాను. సో మీరు గతంలో 10 ఏళ్ల పాటుగా అధికారంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. విద్యారంగంలో, అటు ఆరోగ్య రంగంలో, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో చాలా పెను సంచలన మార్పులు తీసుకొచ్చామన్నటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీగా మీరు చెప్పారు కదా. సో 10 ఏళ్లలో ఎక్కడైనా మీ పిల్లల్ని, లేదంటే మీ ఎమ్మెల్యేల పిల్లల్ని, లేదంటే మీకు సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించారా? మీరు తీసుకొచ్చిన మార్పే కదా, మీరు తీసుకొచ్చిన డెవలప్మెంటే కదా. ఆ తర్వాత మీరు ఈ 10 ఏళ్ల పాటుగా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నారా అంటే దానికి కూడా నేను క్వశ్చన్ అడిగిన దానికి సమాధానం లేదు. సో అందుకే తను సెలెక్టివ్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిందో అనిపిస్తోంది. సో తను చెప్తున్న మాటల్లో పార్టీ పెడతానని ఒకటి, ఆ పార్టీ పేరు సజెస్ట్ చేయమని ఒకటి, ఆ తర్వాత 2028 ఎన్నికల్లో నేను పోటీ చేస్తానన్న మాటను తను చెప్పుకొచ్చారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఈరోజు ఆస్క్ కవిత పేరిట సుమారుగా గంటన్నర సేపు పాటుగా తనకి క్వశ్చన్స్ ట్విట్టర్స్లో, ఎక్స్లో చాలామంది నెటిజన్స్ అడగడం, తను దానికి సమాధానం చెప్పడం చూసాం. ఆ సమాధానాలు చెప్పే దాంట్లో తన మనసులో ఉన్న మాటలు చాలా చెప్పుకొచ్చినాయి.
దాన్ని పోటీ చేస్తాను 2029 ఎన్నికల్లో అని చెప్పి, తర్వాత పార్టీ పెడతాను అని, దానికి పేరేంటో చెప్పండి అని కూడా నెటిజన్స్నే తను రిటర్న్లో క్వశ్చన్ చేశారు. ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ దాంట్లో సెలెక్టివ్ క్వశ్చన్స్నే, ఏ క్వశ్చన్స్ అయితే తను ఆన్సర్ చేయగలుగుతుందో, ఏ క్వశ్చన్స్ అయితే కాంట్రవర్సీ కాకుండా తనకి ఫేవర్గా ఉంటాయో వాటిని మాత్రమే అడ్రస్ చేశారా అని కూడా చాలామంది నెటిజన్స్ కామెంట్ చేయడం చూసాం. సో ప్రజెంట్ కవిత ఆస్క్ కవిత #ఆస్క్ కవిత ఎలా సాగింది, అటు సోషల్ మీడియా నెటిజన్స్ రియాక్షన్ ఏంటి, దీనికి జాగృతి అనుకున్న స్థాయిలో రీచ్ కాగలిగిందా ఈ యొక్క 1 hour 1.5 hour టైంలో? కవిత అనేటువంటిది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఎక్స్లో అసలు సంతోషంగానే ఉన్నారు. కాంగ్రెస్ పాలన పైన తీవ్ర అసంతృప్తి ఉంది అనేటువంటి ఆమె ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత మేజర్ ఏంటంటే 2029 సంవత్సరంలో పోటీ చేయనున్నట్టు, పార్టీ పెట్టనున్నట్టు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆస్క్ కవిత #. గతంలో చూసాం, ఇదే ట్విట్టర్లో కేటీఆర్ ఇదే రకంగా ఒక ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇప్పుడు సేమ్ అదే పంతాన్ని కవిత ఎంచుకున్నట్టుగా కనిపించింది. ఆమె చెప్పాలనుకున్నటువంటి అంశాలను ఆమె ట్విట్టర్ వేదికగా చెప్పే ప్రయత్నం చేసింది. కీలకంగా సామాజిక తెలంగాణ అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు కవిత. అసలు యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ తోటే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు కీలకమైనటువంటి నాణ్యమైనటువంటి ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్తో నెక్స్ట్ ఎలక్షన్లోకి వెళ్ళనున్నట్టుగా ఆమె ఈరోజు ఆన్సర్ ఇచ్చినటువంటి మాటలను బట్టి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో చూసాం ఇదే స్టేట్మెంట్, నాణ్యమైన విద్య, తర్వాత నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనేటువంటిది బీజేపీ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్టేట్మెంట్ చేశారు. అదే లైన్తో ఇప్పుడు కవిత ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. తర్వాత కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. హైదరాబాద్ ప్రజలకు కనీస మౌలిక వసతులు లేవంటూ కూడా స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కవిత 2029లో పోటీ చేయనున్నట్టు చేసినటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. మనం గతం నుంచి చెప్తా ఉన్నాం, కవిత పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం జాగృతి జనం బాట పేరిట జనాలకు వెళ్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా ఉన్నారు. త్వరలోనే పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. 2026 సంవత్సరంలో దాదాపు మార్చ్ లేదంటే ఏప్రిల్ మధ్యలో ఆమె పార్టీ ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అడుగులు పడతా ఉన్నాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఇప్పటికే కమిటీలు సిద్ధమవుతా ఉన్నారు. నెక్స్ట్ గ్రామ మండల స్థాయిలో కమిటీలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్ఆర్ఐ, తర్వాత సింగరేణి, ఇంకా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు నాయకులను నియమింపజేస్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి, ఉద్యోగ, రాజకీయాల్లో వారికి ప్రాతినిధ్యం లభించాలి అనేటువంటి ఒక అంశాన్ని గ్రౌండ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కవిత పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా #ఆస్క్ కవిత పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్లో ఉంది. సో చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు, బట్ సెలెక్టివ్ ఆన్సర్. సో గత 10 ఏళ్ల పాటుగా మీరు అధికారంలో ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని, ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ని అండ్ అటు విద్యారంగాన్ని చాలా పెద్ద ఎత్తున రెవల్యూషనరీ డెవలప్మెంట్ చేశామని చెప్పేటువంటి మాటల్ని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కాబట్టి ఈ 10 ఏళ్లలో మీలో ఎవరైనా, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించారా? లేదా మీరెవరైనా, లేదంటే మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ వైద్యాన్ని అందుకున్నారా? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు మళ్ళీ ఆస్క్ కవిత పెట్టకపోయినా ఈ సమాధానాలు మీ నుంచి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. సో పబ్లిక్లో మీరెవరైనా కనుక డైరెక్ట్గా మీరు కామెంట్ చేసినా కవిత సమాధానం ఇవ్వట్లేదు అనుకుంటే కనుక మీ అభిప్రాయం ఏంటి, మీరేం క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు కవిత అనేది కామెంట్ చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి.
ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.